వాళ్ళంతటా వాళ్ళేదో ఊహించేసుకొని ఇష్టం వచ్చినట్టు వాగేసిపోతే దానికి మనం బాధ్యమా చెప్పు? ఇంత జరిగినా ఆ చిన్న వల్లే ఇదంతా జరుగుతుందని ఒక్క మాట అనట్లేదు కదా మీరు? అను ప్రవర్తన నచ్చలేదా? ఏం చూసి వాళ్ళు అలా మాట్లాడారు? ఒక మెకానిక్ తో నీ కూతురు అంత చనువుగా ఎందుకుంది అని వాగుతున్నాడు అంకుల్. తనకి యాక్సిడెంట్ అయితే కాపాడి నా రక్తం ఇచ్చాను. అప్పటి నుంచి తను నన్ను సొంత అన్నయ్యలానే చూసుకుంటుంది సార్. ఆ రోజు మీరు చూసినప్పుడు కూడా నేను తన నిశ్చితార్థానికి రావట్లేదు అని బాధపడుతుంటే నేను ఓదార్చాను సార్, అంతే. అన్నలాంటి వాడివి కదా, మరి నువ్వెందుకు నిశ్చితార్థానికి రాలేదు? నన్ను పిలవలేదండి. అన్నయ్యవే కదా, ఎందుకు పిలవలేదు? నువ్వు మంచివాడివే అయితే, మీ మధ్య అలాంటి సంబంధం లేకపోతే, అందులో నువ్వు రక్తం ఇచ్చి నువ్వు కాపాడితే నిన్ను రాజాగారి నిశ్చితార్థానికి ఎందుకు పిలవలేదు? చెప్పు, ఎందుకు పిలవలేదు? సార్, మీలాంటి ఒక గొప్ప సంబంధాన్ని కలుపుకుంటూ అలాంటి ఒక మెకానిక్ ని ఎలా పిలుస్తారు సార్? పిలవాలి. నువ్వు నిజంగా అన్నలాంటి వాడివైతే పిలవాలి. అలా పిలవలేదు అంటే నిన్ను దూరంగా పెట్టారు. కానీ నువ్వు దూరం అవడం తట్టుకోలేక ఆ అను నీ దగ్గరకు వచ్చింది. నిన్ను కాదని ఎవరినో చేసుకోవడం ఇష్టం లేక కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను ఎటైనా తీసుకుని వెళ్ళు అంది. సార్, వద్దు సార్, దయచేసి అంతంత మాట్లాడకండి. అమ్మా, మీరైనా అర్థం చేసుకోండి. మీరు ఆడవాళ్లే. అను మీ కూతురయ్యుంటే ఇలా ఆలోచించేవాళ్ళ? నేనే వచ్చి జరిగింది చెప్తుంటే అర్థం చేసుకోరా అమ్మా? ఎంత ఇచ్చి పంపించారు ఇక్కడికి? ఏంటండి అదే, నువ్వు అన్నయ్య లాంటి వాడివని మా దగ్గర చెప్పమని నీకెంతిచ్చి పంపించారో చెప్పమంటున్నాను. చెప్పు. లేదు సార్, వాళ్ళు అలాంటి మనుషులు కాదు. కనీసం నేను ఇక్కడికి వచ్చానన్న విషయం కూడా వాళ్ళకి తెలియదండి. చూడు, ఇలాంటి కబుర్లు నాకు చెప్పకు. నాకు నిజాయితీ లేని మనుషులన్నా, నీతి తప్పిన మనుషులన్నా చాలా అసహ్యం. నీతో తిరిగిన అమ్మాయిని మా కంటగట్టాలని చూస్తున్నావా? కావాలంటే నువ్వే అమ్మాయిని పెళ్లి చేసుకో. సార్, నీకేదైనా డబ్బు అవసరం అయితే నేను సహాయం చేస్తాను. తప్పు సార్, అను నా చెల్లెలు అని చెప్తున్నాను. అయినా మీరు ఇలా మాట్లాడటం చాలా తప్పు సార్. ఒక ఆడపిల్ల జీవితం మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు. ఇది చాలా తప్పు సార్. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. కావాలంటే మీరు విచారించండి. అప్పటికి మీరు నమ్మిందే నిజమని తెలిస్తే మీ కళ్ళ ముందే చచ్చిపోతాను సార్. ఇలాంటి నాటకాలు నా దగ్గర ఆడకు. నేను చాలా మందిని చూశాను. మర్యాదగా బయటికి నడు. మేము ఇంకో సంబంధం చూసుకుంటాం. అంత మాట అడగండి సార్. నా చెల్లెల జీవితం పాడైపోతుంది. నిశ్చితార్థాల దాకా వచ్చి కాదు అంటే ఆ అమ్మాయిని ఎవరు చేసుకోరు సార్. మీ కాలు పట్టుకుంటాను సార్. పోతలకి నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు. ముందు బయటకు వెళ్ళు. నేను వెళ్ళను సార్. మీరు నా మాట నమ్మేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. మీ కాళ్ళు వదలను. రోహిత్, సెక్యూరిటీని పిలు. ముందు వీడిని బయటికి గెంటేయాలి. సెక్యూరిటీ సార్, సెక్యూరిటీ. అది కాదు సార్. నా మాట వినండి సార్. నన్ను నమ్మండి సార్. రోహిత్ గారు, నా మాట వినండి సార్. సార్, గెట్ అవుట్. కావాలంటే నాకు చెప్పండి. కానీ నా చెల్లెలకి అన్యాయం చేయకండి సార్. నీకే వెళ్ళరా బయటికి. నా మాట వినండి సార్. నేను చెప్పేది వద్దయ్యా సార్. సార్, నా మాట వినండి సార్. సార్, ఇది అన్యాయం సార్. పోరా. నా మాట నమ్మండి సార్. నా చెల్లెలు నిప్పు సార్. రోహిత్, నువ్వు లోపలికి వెళ్ళు. సార్, చెప్పేది నీకే. వెళ్ళు. ఈ పాడుగూడొదిలి పారిపో పసి చిలక, బంధమన్న మాట సరి లేదు గనక.
వీడు ఇంకా రాలేదేంటి? వాళ్ళు ఏమన్నారో ఏంటో. ఏమంటారులే, తెలియకేదో అపార్థం చేసుకుని ఉంటారు, తెలిసాక లెంపలేసుకుని ఉంటారు. అరే చిన్న, వచ్చావా? నీ గురించి ఎదురు చూస్తున్నాను రా. రే, ఆ తలకి దెబ్బేంట్రా? రా రా, కూర్చో కూర్చో. అసలు ఏమైందిరా? వద్దురా, వదిలే. ఏంట్రా వద్దు? చూడేలా రక్తం వస్తుందో? అసలు ఎలా తగిలిందిరా? వాళ్లతో మాట్లాడడానికి వెళ్ళావు కదరా, ఏం జరిగింది? అయిపోయిందిరా, నా చెల్లెలి జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏంట్రా చిన్న? అవునరా, నా చెల్లెలి జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేశానురా. ఆ రోజు అమృత గారు అన్న మాట నిజమైంది. గొప్పింటి బిడ్డ అలాగా వాణ్ణి అన్నయ్య అని పిలిచిన ఈ లోకం నమ్మదురా. ఆవిడ ఆ రోజు చెప్తే తప్పు అని అనుకున్నాను, కానీ నేనే తప్పు చేశానని ఈ రోజు అర్థం చేసుకున్నాను రా పండు. నువ్వు వాళ్ళతో జరిగింది చెప్పలేదా? అను నీకు చెల్లవుతుందని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేదా? ఎలా అర్థమవుతుందిరా? నేనే రాజా గారికి కన్న కొడుకుని అని చెప్పుకోలేనప్పుడు నేనేం చెప్తే మాత్రం వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఇంతకాలం నా వాళ్ళు ఎక్కడున్నారా అని వెతికాను. తీరా కనిపించాక ఎందుకు వాళ్ళకి దగ్గరయ్యానని బాధపడుతున్నాను రా. అదేం మాట్రా? అవునరా పండు, నేను పరిచయం అవటం వల్లేగా ఈరోజు అను నిశ్చితార్థం ఆగిపోయింది. అన్నగా నేను అభిమానించడం వల్లేగా నన్ను వాళ్ళు అపార్థం చేసుకుంది. అది కాదురా, అసలు వాళ్ళకి విడమరి చెప్పాల్సింది కదా. అలా చెప్పినందుకేరా ఇదిగో ఇలా బుద్ధి చెప్పి పంపించారు. ఛీ, వాళ్ళు అసలు మనుషులా పశువులా? కళ్ళ ముందు ఏది కనిపిస్తుంది నమ్మేస్తారా? నిజమేంటో వినరా? ఎందుకు వింటారు? వాళ్ళకి ఏ అవసరం ఉందన్నయ్యా? అమ్మాను, నువ్వెందుకు వచ్చావమ్మా? ఏమన్నయ్యా, వస్తే తప్ప? ఎంత దూరం పారిపోమంటావు? ఎంతకాలం నిన్ను అన్నయ్య అని పిలవకుండా ఉండమంటావు? నన్ను అన్నయ్య అని అభిమానించినందుకు నీ జీవితం ఏమైపోయిందో చూడు. వాళ్ళు అసలు ఎంత చెప్పినా నమ్మట్లేదు. నీ పెళ్లి నా వల్ల ఆగిపోయింది, నీ భవిష్యత్తు నా వల్ల సర్వనాశనం అయిపోయింది. నిజంగా నీ వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది అంటే అది ఓ అన్నయ్యగా నువ్వు నాకు చేసిన చాలా పెద్ద సహాయం అన్నయ్య. సహాయమా? నీ పెళ్లి ఆగిపోతే అది నేను నీకు చేసిన సహాయమా? ఖచ్చితంగా. అలాంటి అనుమానపు మనుషుల మధ్యకు నన్ను ఏ ధైర్యంతో కోడలిగా వెళ్ళమంటావన్నయ్యా? అన్నయ్యతో మాట్లాడితేనే అంత అనుమానించిన వాళ్ళు రేపు ఎవరితో మాట్లాడినా నన్ను అనుమానిస్తూనే ఉంటారు కదా అన్నయ్యా. నీ కూతురు ఎవరితో మాట్లాడుతుంది అని అడగలేదన్నయ్య, వాళ్ళు ఎవరితో కులుకుతుంది అని అడిగారు. అలాంటి వాళ్ళ ఇంటికి ఏ ధైర్యంతో కోడలుగా వెళ్ళమంటావు? నా బాధ ఎవరితో చెప్పుకోమంటావన్నయ్యా? మా అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాదు. నన్ను ఓ పెద్ద శిక్ష నుండి తప్పించినందుకు నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నయ్యా. ఓ అన్నగా నిజంగా ఈ రోజు నా రుణం తీర్చుకున్నావు తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఎంత సంస్కారం గల మనుషులో ఇదిగో ఈ గాయాన్ని చూస్తుంటేనే అర్థమవుతుందన్నయ్య. అవునరా చిన్న, అను చెప్పింది నిజం. పోతే పోయింది దరిద్రపు సంబంధం. నిజంగా నీ వల్ల మంచి జరిగిందిరా. లేదురా, ఈ సంబంధం తప్పిపోవచ్చు కానీ నా వల్ల వచ్చిన అపనింద ఎలా పోతుంది? ఇది అపనిందని నువ్వే అంటున్నావు కదన్నయ్యా. వాళ్ళెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏదో వాగితే అది నిజమైపోతుందా? ఎందుకన్యా ఇంతలా బాధపడుతున్నావు? వదిలే. నీ వల్ల నాకు అన్యాయం జరగలేదు, మంచే జరిగింది. ఇది నిజం. అన్నయ్య, అను, నేను వాడికి సర్ది చెప్తానులే.
నువ్వింటికి వెళ్ళమ్మా. అది కాదు చిన్న అన్నయ్య. నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. ఇక్కడుంటే మళ్ళీ ఏం గొడవలు జరుగుతాయేమో. వెళ్ళమ్మా. మమ్మీ, ఏమైందిరా? ఆ రాజు ఇంట్లో పెళ్లి ఆగిపోయింది మమ్మీ. ఆ పెళ్లి వాళ్ళు అను చేసుకొని చెప్పి వెళ్ళిపోయారంట. ఆ పెళ్లి జరగదు అని నాకు ముందే తెలుసురా. నేననుకున్నట్టే అంతా జరిగింది. వాళ్ళు వద్దని వెళ్ళిపోతే అక్కడికంతా నువ్వే ఆర్గనైజ్ చేసినట్టు చెప్తావేంటి మమ్మీ? వాళ్ళ టైం బాగోలేక వాళ్లే చిన్నని అనుని చూసి అపార్థం చేసుకుని సంబంధం వద్దని వెళ్ళిపోయారు. ఏదైతే నేనరా, ఆ పెళ్లి ఆగిపోయింది కదా. ఆ పెళ్లితో పాటు నా పెళ్లి కూడా ఆగిపోయింది కదా. నువ్వెలాగైనా వసు వాళ్ళ డాడీని కన్విన్స్ చేసి వసుతో నా పెళ్లి జరిపిస్తావని ఆశపడ్డాను. కానీ చివరికి ఏం జరిగింది? చాలా డిసప్పాయింట్ చేశాం మమ్మీ. అయినా ఆ వసూలే ఎందుకురా? నువ్వు కోరుకుంటే అమ్మాయిలకి లోటా చెప్పు. మన ఇంటికి కోడలుగా రావాలంటే పెట్టి పుట్టాలిరా. ఏంటి మమ్మీ, ఆ వసు వాళ్ళ ఫాదర్ కూడా నీకు ఎగనిస్ట్ గా మారారని నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావా? అది జరిగే పని కాదు మమ్మీ. నేను వసునే పెళ్లి చేసుకుంటాను, లేదంటే అసలు పెళ్లి చేసుకోను. ఓకే, నీ పెళ్లి వసుతోనే జరుగుతుంది. కాలం కలిసొస్తే అన్నీ మన మంచికే జరుగుతాయని అను పెళ్లి ఆగిపోవడం కూడా మన మంచికే జరిగింది ధీరజ్. అదేలా మమ్మీ? చిన్న వల్లే కదా పెళ్లి ఆగిపోయింది. కాబట్టి చిన్న అందరికీ శత్రువు అవుతాడు. ముఖ్యంగా అమృత వాణ్ణి నానా తిట్లు తిడుతుంది. తన వల్ల పెళ్లి ఆగిపోయింది అనే బాధలో చిన్న ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోతాడు. చిన్న వెళ్ళిపోయాక వసు ఏం చేస్తుందిరా? చచ్చినట్లు నిన్నే పెళ్లి చేసుకుంటా. అంటే ఆ చిన్నగా లేకపోతే నేను చేసుకోవాలా? వాడు కాదంటే గానీ నన్ను చేసుకోదా? అలా అయితే అసలు నాకు ఈ పెళ్లి వద్దు. అలా అలిగితే ఎలాగరా? ఏం జరిగినా వసు నీకు దక్కాలి. నీకు దాని మీద కోపం ఉంది అనుకో, పెళ్లి చేసుకుని సాధించరా. ఈ కోపం ఆ కోపం అప్పుడు తీర్చుకో. తాళి కట్టాక నన్ను ఏడిపించు. ఏమో మమ్మీ, ఆ చిన్నగాడంత తేలిగ్గా వెళ్ళిపోతాడనే నమ్మకం నాకు లేదు. నేనున్నాను కదరా. అను పెళ్లి ఆగిపోవడం ఆసరాగా తీసుకుని అమృతని రెచ్చగొడతా. అసలే కూతురు పెళ్లి ఆగిపోయింది, దానికి కారణం ఆ చిన్నగాడు. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పు? ఎంత రెచ్చగొడితే అంత లాభం ఉంటుంది. అమృత తిట్టడం మొదలు పెడితే రాజా కూడా అడ్డుపడడు. ఆ కరుణ కూడా నోరు మూసుకుని ఉండాల్సిందే తప్ప ఎవ్వరూ అడ్డు తగలరు. ఆడిస్తా. చిన్నగాడు ఊరు వదిలిపెట్టి పారిపోయే వరకు వాడిని సాధిస్తూనే ఉంటా. ఇంత ప్రేమించే స్వభావం ఉన్న అమ్మాయి మా ఇంటి కోడలుగా రావటం మా అదృష్టం. మనని మోసం చేసి ఆ తిరుగుబోతు పిల్లని మన కంట కట్టాలనుకున్నారు.
కూడా ఎందుకంత దిగులుగా ఉన్నావు? అసలు నువ్వేం తప్పు చేశావని? నువ్వే కాదు, మనం ఎవ్వరం ఏ తప్పు చేయలేదు. అది మీ అమ్మకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. చూడాను, జరిగిందేదో జరిగిపోయింది. ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. చిన్న ఎలాంటి మనిషో నాకంటే నీకే బాగా తెలుసు. ఎవరి కోసమో నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడకుండా ఉండాల్సిన పని లేదు. నేను ఎంత చెప్పినా మీ అమ్మకు అర్థం కావట్లేదు. ఏదో ప్రపంచమంతా మునిగిపోయినట్లు ఆ గదిలోనే కూర్చుంటుంది. నువ్వు వెళ్ళి తనకి కాస్త అర్థమయ్యేలా చెప్పు. అనవసరంగా ఏవేవో ఊహించుకొని మనసు పాడు చేసుకుంటుంది. నువ్వే కాస్త ధైర్యం చెప్పు. అలాగే డాడీ. వెళ్ళు. ఎందుకు మమ్మీ అలా బాధపడుతున్నావు? ఇదిగో చూడు, ఇవన్నీ ఏంటో తెలుసా? నీ నిశ్చితార్థం కోసం కొన్న నగల చీరలు. అంతా సక్రమంగా జరుగుంటే ఈ పాటికి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. అనవసరంగా అంతా నాశనం చేసుకున్నావు. చేతులారా నీ జీవితాన్ని నువ్వే నవ్వులు పాలు చేసుకున్నావు. ఎందుకు మమ్మీ అలా ఆలోచిస్తున్నావు? ఏ ఆ పెళ్లి జరగకపోతే నా జీవితం ఆగిపోతుందా? నువ్వింకా చిన్న పిల్లవే, నీకింకా లోకం గురించి తెలీదు. ఒక నింద పడిందంటే అది నిజమా అబద్ధమా అని ఎవరూ ఆలోచించరు. అందరూ నిన్ను వింతగా చూస్తారు. చక్కగా సాగిపోవాల్సిన నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురవుతాయో నీకు అర్థం కావట్లేదు. ఏంటి మమ్మీ నువ్వు ఇంకా ఏ కాలంలో ఉండిపోయావు? నువ్వు డాక్టర్వి, ఆ విషయం మర్చిపోయి ఓ మామూలు ఆడదాల్లా ఆలోచిస్తున్నావు. ఆడది ఎంత చదువుకున్నా, ఏ స్థాయిలో ఉన్నా లోకం దృష్టిలో ఎప్పుడు చిన్న చూపాను. చూడు, ఈ రోజు నీ గురించి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. మమ్మీ నువ్వు ఆవేశపడకుండా నేను చెప్పేది ఒక్కసారి విను. ఏంటి నువ్వు చెప్పేది? ఇంతకాలం మీరు చెప్పిందే విన్నానుగా, అందుకేగా ఈ పరిస్థితి దాపురించింది. అసలు ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? ఏ వాళ్ళు కాదంటే నాకు ఇంక పెళ్లి జరగదా? వాళ్ళు అపార్థం చేసుకున్నారని నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకుండా పోతారా? చెప్పు. ఒక రకంగా ఈ పెళ్లి ఆగిపోవడమే మంచిది మమ్మీ. ఏంటే మంచి? రేపు అందరూ నీ పెళ్లి ఆగిపోయిందంటే దానికి కారణం ఏంటని అడుగుతారు. ఆ రోజు అను ప్రవర్తన బాగోలేదని పెళ్లి ఆగిపోయిందని అందరూ అనుకుంటారు. ఆ రోజు నీ గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. నాకు పెళ్ళైన తర్వాత మెట్టినింట్లో వాళ్ళు నన్ను అవమానించి నరకం చూపిస్తే ఈ 10 మంది వచ్చి నాకు సాయం చేస్తారా మమ్మీ? పెళ్లికి ముందే చిన్న అన్నయ్య విషయంలోనే ఇంతనేసి మాట్లాడిన వాళ్ళు రేపు నేను కోడలిగా వెళితే అసలు నన్ను బ్రతికిస్తారా మమ్మీ? ఎవరి దాకానో ఎందుకు? చిన్న అన్నయ్య గురించి నా గురించి నీకు తెలుసా తెలీదా? మా ఇద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఎలాంటిదో మొదటి రోజు నుంచి నీకు తెలుసు. తెలీదని నాకు ప్రామిస్ చేయి. నాకు తెలిసి ఉపయోగం ఏముంది? లోకానికి తెలియాలి కదా. చెప్తే అర్థం చేసుకునే మనుషులే అయితే అంత తొందరపడే వాళ్ళు కాదు మమ్మీ. డాడీ విషయంలో ఓ చిన్న అనుమానం ఉంటేనే నువ్వు ఎంత కుమిలిపోతున్నావో చూస్తున్నాను. అలాంటిది రేపు కోడలిగా వెళ్ళాక ప్రతి క్షణం అనుమాన మనుషుల మధ్య ఎలా బ్రతకగలను మమ్మీ? నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఏడుస్తూ కూర్చుంటే నేనేం చేయగలను మమ్మీ? మమ్మీ నీ మాట వినకుండా చిన్న అన్నయ్యని కలిశాను కానీ
వాళ్ళు అనుకునేంత నీచమైన పనులు నేను చేయలేను మమ్మీ. నాకు తెలుసను, నాకంతా తెలుసు. ఊరుకో.